మురళి తారీఖు ఏప్రిల్ 18, 2021. అవ్యక్త బాప్దాదా రివైజ్ మురళి డేటు 14వ తేదీ 12వ నెల 1987. ఈరోజుటి టాపిక్ సంగమయుగ బ్రాహ్మణ జీవితంలోని 3 విశేషతలు. సంగమయుగ బ్రాహ్మణ జీవితంలోని 3 విశేషతలు. ఈ విషయంపై బాప్దాదా మురళి తెలియచేస్తారు. ఈరోజు బాప్దాదా సదా తమ జతలో ఉండే సహయోగిగా, సేవాధారిగా అయి సేవ చేసే, తన వెంట నడిచే శ్రేష్టమైన పిల్లలను చూచి హర్షిస్తున్నారు. జతలో ఉండేవారు అనగా సహజ యోగి, స్వతహా యోగి ఆత్మలు. సదా సేవలో సహయోగిలుగా, సాతిలుగా అయి నడిచేవారు అనగా జ్ఞానయుక్త ఆత్మలు, సత్యమైన సేవాదారులు. జతలో వెళ్ళేవారు అనగా సమానము మరియు సంపన్న కర్మాతీత ఆత్మలు. బాప్దాదా పిల్లలందరిలో ఈ 3 విశేషతలు ఎంతవరకు సంపూర్ణంగా అయ్యారో చూస్తున్నారు. సంగమ యుగములోని శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితంలో ఈ 3 విశేషతలు అవసరమే. యోగయుక్తాత్మ, జ్ఞానయుక్తాత్మ, బాప్ సమాన్ కర్మాతీత ఆత్మ. ఈ 3 విశేషతలలో ఒక్క విశేషత తక్కువగా ఉన్న బ్రాహ్మణ జీవితంలోని విశేషతల అనుభవిగా అవ్వకపోవడం అనగా సంపూర్ణ బ్రాహ్మణ జీవితము యొక్క సుఖము లేక ప్రాప్తుల నుండి వంచితులుగా ఉండడం. ఎందుకంటే బాప్దాదా పిల్లలందరికీ సంపూర్ణత వరదానమిస్తారు. యథాశక్తి యోగి భవ, యథాశక్తి జ్ఞానీ భవ అని ఇవ్వరు. జతలో సంగమ యుగము ఏదైతే మొత్తం కల్పమంతటిలో విశేషమైన యుగమో, ఆ యుగాన్ని అనగా సమయాన్ని కూడా వరదాని సమయము అని అంటారు. ఎందుకంటే వరదాత అయిన తండ్రి వరదానలను పంచేందుకు ఈ సమయములోనే వస్తారు. వరదాత వచ్చిన కారణంగా సమయము కూడా వరదాని సమయంగా అయ్యింది. ఈ సమయానికి ఈ వరదానం ఉంది. సర్వ ప్రాప్తులలో కూడా సంపూర్ణ ప్రాప్తులను పొందే సమయం ఇదే. సంపూర్ణ స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు కూడా ఇదే వరదాని సమయం. మిగిలిన కల్పమంతా కర్మల అనుసారము ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేసుకుంటారు. లేక ఎటువంటి కర్మనో అటువంటి ఫలము స్వతహాగా ప్రాప్తి అవుతూ ఉంటుంది. కానీ ఈ వరదాని సమయములో మీ కర్మ ఒక అడుగు అయితే తండ్రి ద్వారా సహాయ రూపములో 10 రెట్లు ప్రాప్తిస్తుంది. సత్యుగములో 1కి 10 రెట్లు ప్రాప్తి జరగదు.
కానీ ఇప్పుడు ప్రాప్తించిన దానిని ప్రాలబ్ధము రూపములో అనుభవించేందుకు అధికారులుగా అవుతారు. కేవలం జమ చేసుకున్న ఖాతాలు తగ్గిపోతూ వస్తాయి, కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఒక యుగము పూర్తి అయితే కళలు కూడా 16 నుండి 14 కళలుగా అవుతాయి కదా. కానీ 16 కళ సంపూర్ణులుగా అయ్యే సంపూర్ణ ప్రాప్తి ఏ సమయంలో జరుగుతుంది? ఆ ప్రాప్తి పొందుకునే సమయము ఈ సంగమ యుగ సమయమే. ఈ సమయములో తండ్రి విశాల హృదయముతో సర్వ ప్రాప్తుల భండారాన్ని వరదాన రూపములో, వారసత్వ రూపములో, చదువుకు ఫలస్వరూప ప్రాప్తి యొక్క రూపములో 3 సంబంధాలతో 3 రూపాలలో విశేషంగా తెరవబడిన భండారాలను, నిండుగా ఉన్న భండారాలను పిల్లల ముందు ఉంచారు. ఎంత చేస్తే అనే లెక్కతో కాదు, 1కి 10 రెట్ల లెక్కతో ఇస్తారు. కేవలం పురుషార్థము చేయండి, ప్రాలబ్ధం పొందండి అని చెప్పరు. కానీ దయాహృదయులై దాతగా అయ్యి, విధాతగా అయ్యి, సర్వ సంబంధాలుగా అయ్యి, స్వయం ప్రతి సెకండు సహాయకారిగా అవుతారు. 1 సెకండు ధైర్యము చేస్తే అనేక సంవత్సరాల శ్రమకు సమానమైన సహాయము రూపములో సహయోగిగా అవుతారు. ఎందుకంటే అనేక జన్మల నుండి భ్రమిస్తూ ఉన్న నిర్బలమైన ఆత్మలని అలసిపోయి ఉన్నారని తెలుసు. అందువలన ఇంత సహయోగము చేస్తారు, సహాయకారులుగా అవుతారు. అన్ని ప్రకారాల బరువు బాధ్యతలన్నీ తండ్రికి ఇచ్చేయండని స్వయం వారే ఆఫర్ చేస్తున్నారు. మీ బరువంతా నేను తీసుకుంటానని ఆఫర్ చేస్తున్నారు. భాగ్య విధాతాయి నాలెడ్జ్ఫుల్గా చేసి శ్రేష్ఠ కర్మల జ్ఞానము స్పష్టంగా అర్థము చేయించి భాగ్యరేఖను గీసుకునే కలం మీ చేతికే ఇస్తున్నారు. భాగ్యరేఖను ఎంత పొడవుగా కావాలంటే అంత పొడవుగా గీసుకోండి. అన్ని ఖజానాల తాళము చెవి మీ చేతికి ఇచ్చేశారు. తాళము చెవి కూడా ఎంత సహజమైనది. ఒకవేళ మాయా తుఫానులు వచ్చినా ఛత్రఛాయగా అయ్యి సదా సురక్షితంగా కూడా ఉంచుతారు. ఎక్కడ ఛత్రఛాయ ఉంటుందో అక్కడ తుఫాను ఏం చేస్తుంది? సేవాదారులుగా కూడా చేస్తారు. కానీ జతలో బుద్ధిశాలుర బుద్ధిగా అయి ఆత్మలకు టచింగ్ కూడా ఇస్తారు. దానితో పేరు పిల్లలది, పని తండ్రిదిగా సహజంగా అవుతుంది. ఎంత అపురూపంగా ప్రేమగా ప్రియమైన పిల్లలుగా చేసుకుని పాలన చేస్తారంటే పిల్లలు సదా అనేక ఉయ్యాలలో ఊగుతూ ఉంటారు. పాదాలు కింద ఉంచనివ్వరు. ఒకసారి ఖుషి ఉయ్యాలలో, ఒకసారి
సుఖమునిచ్చే ఉయ్యాలలో, ఒక్కసారి తండ్రి ఒడి అనే ఉయ్యాలలో ఆనందము, ప్రేమ, శాంతినిచ్చే ఉయ్యాలలో ఊగుతూ ఉండండి. ఊగడం అనగా ఆనందంగా గడపడం. ఈ సర్వ ప్రాప్తులు ఈ వరదాని సమయం యొక్క విశేషతలే. ఈ సమయంలో వరదాత విధాతగా ఉన్న కారణంగా తండ్రితో పాటు సర్వ సంబంధాలు నిభాయిస్తున్నందున తండ్రి దయాహృదయులుగా ఉన్నారు. ఒకటికి 10 రెట్లు ఇచ్చే విధానము ఈ సమయానికి సంబంధించినదే. చివర్లో లెక్కాచారము చుక్త చేసి తన వెంట తీసుకెళ్తారు. తీసుకెళ్ళేవారు ఎవరో తెలుసు కదా. తర్వాత ఇప్పుడున్న 1కి 10 రెట్ల లెక్క సమాప్తమైపోతుంది. ఇప్పుడింకా దయాహృదయులుగా ఉన్నారు. తర్వాత లెక్కాచారము ప్రారంభమవుతుంది. ఈ సమయంలో అయితే క్షమించను కూడా క్షమిస్తారు. కఠినమైన తప్పులను కూడా క్షమించి సహాయకారులుగా అయి ముందుకు ఎగిరిస్తారు. కేవలం హృదయపూర్వకంగా అనుభవం చేయండి. అనగా క్షమించబడడం. ఎలాగైతే ప్రపంచంలోని వారు క్షమాపణ తీసుకుంటారో ఇక్కడ అలా తీసుకోరాదు. అనుభూతి చేసే విధానమే క్షమ. కనుక హృదయపూర్వకంగా అనుభవం చేయాలి. ఎవరైనా చెప్పినందున లేక సమయానికి నడిపించే లక్ష్యము ద్వారా ఈ క్షమాపణ లభించదు. చాలామంది పిల్లలు చతురులుగా కూడా ఉంటారు. వాతావరణాన్ని గమనిస్తే ఇప్పుడు అనుభూతి చెయ్యి, క్షమాపణ తీసుకో, తర్వాత చూస్తాము అని అంటారు. కానీ తండ్రి జ్ఞాన సాగరులు, వారికి తెలుసు. అయినా నవ్వుతూ వదిలేస్తారు. కానీ క్షమాపణ లభించదు. విధి లేకుండా సిద్ధి అయితే లభించదు కదా. విధి ఒక అడుగు మాత్రమే, సిద్ధి 10 అడుగులతో సమానమైనది. కానీ ఒక అడుగు విధి యథార్థమే కదా. కనుక ఈ సమయానికి ఎన్ని విశేషతలున్నాయో, లేక వరదాని సమయంగా ఎలా అయిందో వినిపించాము. వరదాని సమయంలో కూడా వరదానలు తీసుకోకుంటే ఇంకెప్పుడు తీసుకుంటారు? సమయం సమాప్తమైందంటే సమయానుసారము ఈ సమయానికి గల విశేషతలన్నీ కూడా సమాప్తమైపోతాయి. అందువలన ఏం చేయాలో, ఏం తీసుకోవాలో, ఏం చేసుకోవాలో అవి ఇప్పుడు వరదాన రూపములో తండ్రి సహాయము లభించే సమయములో చేసుకోండి. తర్వాత ఈ డైమండ్ ఛాన్స్ లభించదు. ఈ సమయానికి గల విశేషతలైతే విన్నారు. సమయానికి గల విశేషతల ఆధారంపై బ్రాహ్మణ జీవితానికి విశేషతలున్నాయో మీకు తెలిపించాను. ఆ మూడింటిలో సంపూర్ణలవ్వండి. మీ విశేషమైన స్లోగన్ కూడా ఇదే: యోగిగా అవ్వండి, పవిత్రంగా అవ్వండి.
జ్ఞానిలుగా అవ్వండి, కర్మాతీతులుగా అవ్వండి. జతలో వెళ్ళాల్సిందే అన్నప్పుడు సదా వెంట ఉండేవారే జతలో వెళ్తారు. జతలో లేనివారు జతలో ఎలా వెళ్ళగలరు? జతలో వెళ్ళేందుకు సమయానికి తయారే అవ్వరు. ఎందుకంటే తండ్రి సమానంగా అవ్వడం అనగా తయారవ్వడం. సమానతే తోడు మరియు చెయ్యి. లేకుంటే ఏమవుతుంది? ముందుండే వారిని చూస్తూ వెనక వస్తూ ఉంటే సాతిగా అవ్వరు. సాతిలైతే జతలో వెళ్తారు. చాలా కాలము జతలో ఉండడం, సాతిగా అయి సహయోగిగా అవ్వడం, ఈ చాలా కాలపు సంస్కారమే సాతిగా చేసి వెంట తీసుకెళ్తుంది. ఇప్పుడు కూడా జతలో లేకుంటే దూరంగా ఉన్నారని రుజువు అవుతుంది. కనుక దూరంగా ఉండే సంస్కారము జతలో వెళ్ళే సమయంలో కూడా దూరాన్ని అనుభవం చేయిస్తుంది. అందువలన ఇప్పుడు కూడా 3 విశేషతలు చెక్ చేసుకోండి. సదా జతలో ఉండండి. సదా తండ్రికి సాతిలుగా అయి సేవ చేయండి. చేయించేవారు తండ్రి. నేను నిమిత్తంగా ఉండి చేసేవాడిని. ఇలా ఉంటే ఎప్పుడూ సేవ ఆందోళనలోకి రాదు. ఒంటరిగా ఉన్నారంటే మైపన్ వచ్చేస్తుంది. అప్పుడు మాయా పిల్లి మ్యావ్ మ్యావ్ అంటుంది. మీరు నేను నేను అని అంటారు. మై మై అని అంటారు. మాయ నేను వస్తాను అని అంటుంది. మాయను పిల్లి అని అంటారు కదా. కనుక సాతిగా ఉండి సేవ చేయండి. కర్మాతీతులుగా అయ్యే పరిభాష చాలా గుహ్యమైనది. అది తర్వాత వినిపిస్తాను. ఈరోజు కేవలం 3 విషయాలు చెక్ చేసుకోండి. సమయానికి గల విశేషతల వలన కలిగే లాభాన్ని ఎంతవరకు ప్రాప్తి చేసుకున్నారు? ఎందుకంటే సమయానికి గల మహత్వాన్ని తెలుసుకోవడము అనగా మహానంగా అవ్వడం. సమయాన్ని తెలుసుకోవడము, తండ్రిని తెలుసుకోవడం, వీటికి ఎంత మహత్వం ఉందో అలా స్వయాన్ని తెలుసుకోవడం కూడా అవసరము. కనుక ఏం చేయాలో అర్థమైందా? బాప్ దాదా కూర్చొని రిజల్ట్ వినిపిస్తారు. అంతకు ముందు మీ రిజల్ట్ మీరే తెలుసుకోండి. ఎందుకంటే బాప్ దాదా రిజల్ట్ అనౌన్స్ చేశారంటే రిజల్ట్ విని ఆలోచిస్తుంటారు. రిజల్ట్ అనౌన్స్ అయిపోయింది, ఇప్పుడేం చేస్తాం? ఇప్పుడు ఎలా ఉన్నానో బాగున్నాను అని అనుకుంటారు. అందుకే చెక్ చేసుకోండి అని బాప్ దాదా అంటున్నారు. అంటే అప్రత్యక్షంగా రిజల్ట్ వినిపిస్తున్నారు. ఎందుకంటే ముందు నుండే రిజల్ట్ వినిపిస్తాము అని చెప్తూ సమయము కూడా ఇవ్వబడింది. ఒకసారి 6 మాసాలు, మరోసారి 1 సంవత్సరం ఇచ్చారు. 6 మాసాలు పూర్తి అయింది, కానీ ఇంకా ఏమీ వినిపించలేదే అని కూడా అనుకుంటారు. కానీ
ఇప్పుడు ఇంకా కొంత సమయం దయా హృదయముతో ఇవ్వబడింది. కొంత సమయం వరదాన సమయంగా ఇవ్వబడింది. ఇప్పుడు ఇంకా చిత్రగుప్తుడు గుప్తంగా ఉన్నాడు, తర్వాత ప్రత్యక్షమవుతాడు. అందువలన తండ్రికి దయ కలిగి, సరే పిల్లలు కనుక ఇంకొక సంవత్సరం ఇస్తామని అనుకుంటాడు. తండ్రి అనుకుంటే చేయలేనిదేమి ఉంది? అందరికీ ఒక్కొక్క రిజల్ట్ అనౌన్స్ చేయగలరు. చాలామంది బాబా అమాయకుడని భావిస్తారు కదా. చాలామంది పిల్లలు ఇప్పుడు కూడా తండ్రిని బోలగా చేస్తూ ఉంటారు. బోలనాథుడే కానీ మహాకాలుడు కూడా. ఇంకా ఆ రూపాన్ని పిల్లల ముందు చూపించడం లేదు. చూపిస్తే ఎదురుగా నిలుచలేరు. అందువలన తెలిసి ఉండి కూడా బోలనాథునిగా ఉంటారు, అమాయకునిగా కూడా అవుతారు. అయితే ఎందుకు? పిల్లలను సంపూర్ణంగా చేసేందుకు. అర్థమైందా? బాబ్దాదా ఈ దృశ్యాన్ని చూచి నవ్వుతూ ఉంటారు. ఏ ఆట ఆడతారు? అన్నీ చూస్తూ ఉంటారు. అందువలన బ్రాహ్మణ జీవితంలోని విశేషతలను స్వయములో చెక్ చేసుకోండి, స్వయాన్ని సంపన్నం చేసుకోండి. మంచిది. నలువైపులా ఉన్న సర్వ యోగయుక్త జ్ఞానయుక్త ఆత్మలు బాప్ సమాన్ కర్మాతీత శ్రేష్టమైన ఆత్మలకు సదా స్వంత మహత్యాన్ని తెలుసుకొని మహానంగా అయ్యే మహాన్ ఆత్మలకు సదా తండ్రి నుండి సర్వ సంబంధాల ద్వారా ప్రాప్తి యొక్క లాభాన్ని తీసుకునే తెలివిగల విశాల బుద్ధి, స్వచ్ఛమైన బుద్ధి గల సదా పావనంగా ఉండు పిల్లలకు బాబ్దాదా యాద్ ప్యార్ ఔర్ నమస్తే. పార్టీలతో కలయిక సదా స్వయాన్ని సర్వశక్తులతో సంపన్నమైన మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? తండ్రి సర్వశక్తుల ఖజానాలను వారసత్వంగా ఇచ్చేశారు కనుక సర్వశక్తులు మీ వారసత్వం అనగా ఖజానాలు. మీ ఖజానాలు మీ వెంటనే ఉంటాయి కదా. తండ్రి ఇచ్చారు, ఖజానాలు పిల్లలవిగా అయ్యాయి. స్వంత వస్తువులు స్వతహగా గుర్తుంటాయి కదా. ప్రపంచములో ఉన్న వస్తువులన్నీ వినాశి, కానీ ఈ వారసత్వం లేక శక్తులు అవినాశిగా ఉంటాయి. ఈరోజు వారసత్వం లభించి రేపు సమాప్తం అయ్యేది కాదు. ఈరోజు ఖజానాలున్నాయి, రేపు కాలిపోయేవి, దొంగలించేవి కాదు. ఎంత ఖర్చు చేస్తే అంత వృద్ధి చెందే ఖజానాలు, జ్ఞాన ఖజానాలు. ఎంత పంచుతారో అంత వృద్ధి చెందుతూ ఉంటుంది. అన్ని సాధనాలు స్వతహగా ప్రాప్తిస్తూ ఉంటాయి కనుక సదా కొరకు వారసత్వానికి అధికారులుగా అయ్యారు. ఈ సంతోషం ఉంటుంది కదా. వారసత్వం కూడా ఎంత శ్రేష్టమైనది. అప్రాప్తి అనేదే లేదు, అన్నీ ప్రాప్తించాయి. మంచిది. అమృత వేళలో
వీడుకోలు సమయములో దాదిలతో మరియు దాది నిర్మల శాంతతో బాబ్దాదా కలయిక. మహారథుల ప్రతి అడుగులో సేవ ఉంది. మాట్లాడుకున్న వారి ప్రతి కర్మలో, ప్రతి నడవడికలో సేవ ఉంది. సేవ లేకుండా ఒక్క సెకండు కూడా ఉండలేరు. మనసా సేవ కానీ, వాచా సేవ కానీ, సంబంధ సంపర్కాల సేవ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అయితే నిరంతర యోగులుగాను ఉంటారు. నిరంతర సేవాదారులుగా కూడా ఉంటారు. మంచిది. మధువనములో జమ చేసుకున్న ఖజానాలను అందరికీ పంచి తినిపించేందుకు వెళుతున్నారు. మహారథులు స్థానములో ఉండడము కూడా అనేక ఆత్మలకు స్థూలమైన ఆధారంగా అవుతుంది. ఎలాగైతే తండ్రి ఛత్రఛాయగా ఉన్నాడో అలా తండ్రి సమానం పిల్లలు కూడా ఛత్రఛాయగా అవుతారు. అందరూ చూచి ఎంతగానో సంతోషిస్తారు. ఇది మహారథులందరికీ వరదానం. కన్నులకు వరదానము, మస్తకానికి వరదానము. ఎన్ని వరదానలో కర్మలు చేసే ప్రతి కర్మేంద్రియానికి వరదానం ఉంది. కన్నులతో చూచినప్పుడు ఏమని భావిస్తారు? ఆత్మల దృష్టి ద్వారా తండ్రి దృష్టి అనుభవం అవుతుందని అందరూ భావిస్తారు కదా. ఇది కన్నులకు వరదానమైంది కదా. నోటికి వరదానం ఉంది, ఈ ముఖానికి వరదానం ఉంది, అడుగడుక్కు వరదానం ఉంది. ఎన్ని వరదానాలు ఉన్నాయి? ఎన్నని లెక్కిస్తారు? ఇతరులకైతే వరదానాలు ఇస్తారు, కానీ మీకు ముందు నుంచే వరదానాలు లభించాయి. ఏ అడుగు వేసినా వరదానాలతో జోలె నిండి ఉంది. ఉదాహరణకి లక్ష్మి చేతి నుండి అందరికీ ధనము లభిస్తూనే ఉంటుందని చూపిస్తారు కదా. కొంత సమయానికి కాదు, సదా సంపదకు దేవిగా అయి సంపదను ఇస్తూనే ఉంటుంది. కనుక ఇది ఎవరి చిత్రము? కనుక ఎన్ని వరదానాలు, ఏ వరదానము మిగలలేదని తండ్రి చెప్తున్నారు. కనుక ఏమివ్వాలి? వరదానాలతో అలంకరింపబడి నడుస్తున్నారు. చెయ్యి తిప్పుతూనే వరదానము లభించిందని అంటారు కదా. తండ్రి ఏమో సమానుభవ్ అను వరదానమునిచ్చారు. ఆ వరదానముతో అన్ని వరదానాలు లభించేశాయి. తండ్రి అవ్యక్తమైనప్పుడు అందరికీ సమానభవ అను వరదానం ఇచ్చారు కదా. కేవలం ఎదురుగా ఉన్నవారికే కాదు, అందరికీ ఇచ్చారు. సూక్ష్మ రూపములో మహావీరులందరూ తండ్రి ముందు ఉన్నారు. వరదానము లభించింది కదా. మంచిది. మీ అందరికీ ఆశీర్వాదాలు ఉన్నాయి. అంతేకాక ఔషధం ఉండనే ఉంది. అందువలన పెద్ద జబ్బు కూడా చిన్నదిగా అయిపోతుంది. కేవలం రూపరేఖలు చూపిస్తుంది, కానీ తన యుక్తులు చూపించలేదు. శూలము నుండి ముళ్ళు రూపాన్ని చూపిస్తుంది. తండ్రి చెయ్యి మరియు తోడు సదా ఉండనే ఉన్నాయి.
ప్రతి అడుగులో, ప్రతి మాటలో తండ్రి ఆశీర్వాదము మందు లభిస్తూనే ఉంటాయి. అందువలన నిశ్చింతులుగా ఉండండి. ఇలా ఫ్రీగా అయితే సూక్ష్మోతనములోకి చేరుకోండి. దీని ద్వారా ఇతరులకు కూడా బలము లభిస్తుంది. ఆ జబ్బు కూడా మీకు సేవ చేస్తుంది. కనుక జబ్బు కాదు, సేవకు బంధనము లేకుంటే ఇతరులు వీరికి సహాయం ఉంది, వీరికి అనుభవం లేదు, కానీ అనుభవిలుగా చేసి ఇతరులకు ధైర్యం ఇప్పించే సేవ కొరకు కొంచెం రూపరేఖలు చూపిస్తుంది. లేకుంటే అందరూ వ్యాకుల పడతారు. మీరందరూ ఉదాహరణ రూపంలో కొంచెం రూపరేఖలు చూపిస్తుంది. మిగిలినదంతా చుక్త అయిపోయింది. కేవలం రూపరేఖలు మాత్రం మిగిలి ఉన్నాయి. విదేశీ సోదరులతో హృదయపూర్వకంగా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన ఉంచాలి. ఇదే హృదయపూర్వకంగా థ్యాంక్స్ నివ్వడం. తండ్రి ప్రతి అడుగులో ప్రతి పుత్రునికి హృదయపూర్వక ధన్యవాదాలు లభిస్తూ ఉంటాయి. ఈ సంగమ యుగము సర్వ ఆత్మలకు సదా కొరకు థ్యాంక్స్ ఇచ్చే సమయం అని అంటారు. సంగమ యుగమంతా థ్యాంక్స్ డే. సదా పరస్పరం శుభ కామన, శుభ భావనలు ఇస్తూ ఉండండి. తండ్రి కూడా ఇస్తారు. మంచిది. ऐसे बनाने वाले बाप दादा को हम बच्चों का याद प्यार और గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే. వరదానము: సంతోషముతో పాటు శక్తిని ధారణ చేసి విఘ్నలను దాటుకునే విఘ్నజీత్ భవ. వివరణ: ఏ పిల్లలకైతే జమ చేసుకోవడం తెలుసో వారు శక్తిశాలురుగా అవుతారు. ఒకవేళ ఇప్పుడిప్పుడే సంపాదించుకొని స్వయంలో ఇముడ్చుకోకుండా ఇప్పుడిప్పుడే పంచితే శక్తి ఉండదు. కేవలం పంచే లేక దానము చేసిన సంతోషం ఉంటుంది. సంతోషముతో పాటు శక్తి ఉంటే సహజంగానే విఘ్నలు దాటుకొని విఘ్నజీతులుగా అవుతారు. తర్వాతే లగ్నాన్ని ఏ విఘ్నము డిస్టర్బ్ చేయదు. అందువలన ఎలాగైతే సంతోషము మీ ముఖము ద్వారా కనిపిస్తుందో అలా శక్తి యొక్క ప్రకాశము కూడా కనిపించాలి. స్లోగన్: పరిస్థితులలో భయపడేందుకు బదులు వాటిని శిక్షకులుగా భావించి పాట నేర్చుకోండి. సూచన: ఈరోజు ఈ నెలలో 3వ ఆదివారం అంతర్రాష్ట్రీయ యోగా దినము. బాబా పిల్లలందరూ 6:30 నుండి 7:30 వరకు విశేషంగా పరమధాములో ఉన్నతమైన స్థానములో స్థితమై లైట్ మైట్ హౌస్గా అయ్యి ప్రకృతి సహితంగా పూర్తి విశ్వానికి సర్చ్ లైట్ ఇచ్చే సేవ చేయాలి. అచ్చా. ఓం శాంతి.